కుట్ర చేసిందెవరు? లగచర్ల ఘటనపై అనేక అనుమానాలు. ఫార్మాకు భూముల కోసం అధికారులను సర్కారు ఎరవేసిందా? సమస్యను పక్కదారి పట్టించి తమ పాని కానిచ్చేద్దాం అనుకున్నారా? భూములు ఇవ్వాలంటూ బూతులు తిట్టడంతో తిరగబడిన గ్రామస్తులు, ప్రజల ఆగ్రహాన్ని కళ్ళకు కట్టిన రోటిబండ తండ. భద్రత లేకుండా కలెక్టర్లను లగచెర్లకు ఎందుకు పంపారు? కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఎందుకు లేరు? కలెక్టర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎక్కడికి పోయారు? సురేష్ అనే ఓ పార్టీ కార్యకర్త పిలవగానే కలెక్టర్ వెళ్తారా? లగచెర్ల ఘటనపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరపకూడదు? ఇది వాస్తవమే. ఈ అనాలసిస్ కూడా వాస్తవమే. నిజమే. బాటబోంటి పేటైనా వచ్చి సార్ 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 ఇక్కడికి రారు సార్ అంటే కలెక్టర్ పోతాడా? కలెక్టర్ చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు. కలెక్టర్ వస్తాడు అంటే ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు భద్రతా వలయం ఉంటుంది. ఏదో దోస్తుని పిలుచుకపోయినట్టు సంకలు పెట్టుకొని పోతారా? పోలేరు. ఖచ్చితంగా దీని వెనుక రేవంత్ రెడ్డి గారి కుట్రే ఉన్నది. తన గ్రామస్తుల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడంలో, తన సొంత నియోజకవర్గ ప్రజలు తనను ఎక్కడ చీకొడతారనే భయంతో సమస్యను డైవర్ట్ చేయడానికి తానే సమస్య సృష్టించి అది ప్రతిపక్షాల మీద నెట్టేసి పైగా 300 మందిని హౌస్ అరెస్ట్ చేసి 3 రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ చేసి 25 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించి ఇన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఇన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఒక సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేక అనేక సమస్యలు సృష్టించి డైవర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక మరి మోసాలలో తన గురువు విషయంలో ఆరితేరినోడు చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా. గురువు డైవర్ట్ చేయడంలో, మేనేజ్ చేయడంలో ఆరితేరిపోయాడు. గురువును మించిన శిష్యుడు అయిండు రేవంత్ రెడ్డి గారు. నిజమే కదా. మరి ఓ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ అనేటైనా పిలిస్తే కలెక్టర్ ఎట్లా పోతాడు? సిబ్బంది లేకుండా చిన్నపిల్లగాడు చేతి పట్టుకొని పోయినట్టు పోతాడా? 100% ఇలా కుట్ర కోణం అధికార పార్టీదే ఉన్నది ఇక్కడ.